అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మన మైక్ ముచ్చలు తయారుగున్నాయి. చలో చూసేద్దాం పాండ్రి. ఇంకా ఎన్ని రోజులుందో ఏందో ఈ వాన కానీ మీదికెళ్ళి ఇతుమారు లేకుట వాన కిందికెళ్ళి మూసీ నది కలిపి జనాలను తీరు తిప్పల పెడుతున్నాయి. ఎటువంటి ముందు సమాచారం లేకుండా గండిపేట ప్రాజెక్ట్ గేట్లు ఎత్తేసరికి మూసీ నది బుస్సున వంగింది అని అంటుర్రు. మరి వాస్తవం ఏందో ఇంకా అఫీషియల్గా తెలియదు కానీ మూసీ నది కోపానికి అటు చాదర్ఘాట్ ప్రాంతంలో ఉన్న మూసానగరు, శంకర్ నగర్ ఏరియా ఇండ్లన్నీ మునిగిపోయినాయి. ఇండ్లే చెరువులు లెక్క మారి కట్టుబట్టలతో పరుగులు తీస్తారు పాపం అక్కడి పబ్లిక్ అంతా. ఇటు నిత్య రద్దీగా ఉన్న ఎంజీఎస్ బస్ స్టాండ్ వరద నీళ్ళల్లో మునిగి పొంగి పొర్లుతుండేసరికి ఊర్లలోకి పోదామనుకున్న వాళ్ళు ఊర్లలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడనే ఇరికిపోయారు. అటో ఇటో జిహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ బృందాలు సాయంతో ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని బయటకు వచ్చారు కానీ మూసీ నది మాత్రం రెస్ట్ ఇవ్వకుండా పారుతూనే ఉంది. ఇంకా ఈ వానలు ఎన్నడు తగ్గుతాయో కానీ అటు దిక్కు పోయేటోళ్ళు జర పైలంగుండురులా. సర్కారు కూడా నది ప్రవాహం ఆగేటట్టు జల్దిన ఏదో ఒక ఉపాయం చేస్తే బాగుండు. ఏయ్ కొట్టుండ్రి కోపం మొత్తం కోసేలేదాకా కొబ్బరికాయలు పట్ట కొట్టుండ్రి. మరి లేకుంటే ఏంది, ఇన్ని రోజులు పబ్లిక్ను కష్టాలు పెట్టిన కలెక్టరు బదలై పోతుంటే ఎవరు మాత్రం కొండంత సంబరం చేసుకోరు చెప్పుండ్రి. అమ్మయ్య ఇప్పటి నుంచి ఏ తిప్పలు ఉండదని, తప్పు లేకున్నా ముప్పు తిప్పల పెట్టే కలెక్టర్ పీడ విరుగుతున్నదని, ఇంతకంటే సంబరం ఇంకేం ఉండదు అన్నట్టు తట్టెడు కొబ్బరికాయలు తెచ్చి తలా ఒకటి కొడుతున్నారు. కాయలు కొట్టుకుంటా కోపం అంతా ఎల్లదీస్తున్నారు. సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ నియంతల తీరుగా పరిపాలన చేసిండట. జనం బాధలను పట్టించుకున్న పాపాన పోలేడట. అడ్డమైన రూల్స్ పెట్టి ఆగం పట్టించిండట. రాజకీయ లీడర్లకు తొత్తు తీరుగా మారి వాళ్ళ కోసం పనిచేసిండట. సర్కారుకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే లేనిపోని రూల్స్ పేరుతోని అరిగోస పెట్టిండట. సర్కారు పనులు చేయాల్సిన కలెక్టర్ రాజకీయాలు చేసిండు. మంచికి బదులు చెడు చేసిన వాళ్ళని కాపాడే పనులు చేసిండట. అందుకే ఏగో గిట్ల సంబరాలు చేసిండ్రట. అభయాంజనేయ స్వామి గుడిలో కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. టపాసులు వేల్చిండ్రు. లెక్కలేనన్ని తిక్కల పనులు చేసిన కలెక్టర్ను బయటికి పంపించినందుకు సీఎం రేవంత్ రెడ్డి ఫోటోకు పాలాభిషేకం చేస్తున్నారట. మంచి పని చేసిండు మా సీఎం సార్ అని బీసీ సంఘాలు సిరిసిల్ల పట్టణంలో బాంబులు కాల్చిండ్రట. ఇదే మాకు దీపావళి, ఇదే మాకు అస్సలైన దసరా అన్నట్టు మస్తు సంబరాలు చేసుకున్నారు. మరి అంతే కదా, ఎక్కడనో ఏదో జరిగితే ఎగిరిగంతేశుడు కంటే మనకు జరిగే అన్యాయం ఆగిపోతే, కష్టాలు కరుమరుగైపోతే అదే అస్సలైన సంబరం కదా. ఏమంటారు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఉత్తుత్తగా ఉండేటట్టు లేవు కదా. పోటీ పొట్టుగా 4 కాళ్ళ మీద నడిచేటట్టే కొడుతుంది. ఇదంతా తెలంగాణలో ఉన్న పార్టీల నడుమ అనుకుంటే మన అంచనాలు డ్రైనేజీలో ముంచినట్టే. ఎందుకంటే ఆ హోరాహోరీ పోటీ ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే నడుస్తున్నది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ కావాలనుకున్న వాళ్ళు ఒకళ్ళ మీద ఇంకొకరు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. ఇక్కడ చూడండి, కంజర్ల విజయలక్ష్మి అనే కాంగ్రెస్ లీడర్ అమ్మ టికెట్ నాకే ఇవ్వాలన్నట్టు పెద్ద ఫోటోలతోని బ్యానర్లు కట్టింది జూబ్లీహిల్స్లో. ఎవల కళ్ళు మాండినాయో ఎవల కోపం వచ్చింది. అమ్మ నీకు టికెట్ ఇస్తే మేమేం కావాలి అన్నట్టు పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు పొట్టు చింపేసిండ్రట. ఎస్పీఆర్ హిల్స్, కార్మిక నగర్ ఇంకా కొన్ని దిక్కులలో ఫ్లెక్సీలు పెద్దగా కడితే చింపి పారేసిండ్రట. ఇదంతా చేయించింది సీఎన్ రెడ్డి అని అంటుండ్రు విజయలక్ష్మి వర్గం మనుషులు. ఎట్లుందో చూడండి కాంగ్రెస్ పార్టీలలో. సొంత పార్టీలతోనే పోటీలు పెట్టుకునే వారు వన్ సైడే జరుగుతున్నది అన్నట్టు చేస్తుండ్రు. ఇద్దరు కొట్టుకుంటే మూడవనికి సందు దొరికింది అన్నట్టు వీళ్ళు కొట్టుకుంటుంటే బయట పార్టీలు గెలుస్తాయి కావచ్చు. మరి ఎందుకు వచ్చిన పంచాయతీ? అందరు కలిసి ఫలానా మనిషిని నిలబెడతాడు అని చెప్పుకొని ఎవల పని వాళ్ళు చూసుకుంటే అయిపోయాయి. కానీ ఇట్లా లొల్లి పెట్టుకొని ఫ్లెక్సీలు చింపుకొని ఇజ్జత్ తీసుకున్నాడు ఎందుకు అని అంటుర్రు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే. పార్టీ పెద్దలు కూడా ఈ తగాదాలను తమాషాలు చూసినట్టు చూస్తున్నారు. ఏందో ఏమో పోన్రి. కర్ణాటకలో ఓట్ చోరీ గురించి రాహుల్ గాంధీ ఏమంట మొదలు పెట్టిండో కథమిగ అప్పటి నుంచి మన తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు ఏదో ఒక సందర్భంలో ఆ ముచ్చట తీసి ప్రతిపక్షాలను, మరీ ముఖ్యంగా సెంటర్లో బీజేపీ సర్కారే ఉన్నందున ఇక్కడ అక్కడ బీజేపీ లీడర్లను ఏదో ఒక రూపంలో విమర్శిస్తూనే ఉన్నారు. ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అయితే ఈటలను బండన్నను డైరెక్ట్గా ఎంత మాట అన్నాడో అమ్మో నానోరితో నేను చెప్పగానే తల్లి మీరే చూడండి. ఓట్ల హేరాఫేరీ జరిగింది, ఓట్ చోరీ బీజేపీ పాల్పడింది కాబట్టే నేను గతంలో కూడా ఆరోపించినాను. ఇక్కడ కూడా 8 మంది పార్లమెంట్ సభ్యులు గెలిచినారు. దాంట్లో కూడా కొంతమంది ఓట్ చోరీ వల్లే గెలుపు సాధ్యమైన మాట చెప్పడం జరిగింది. నేను ఈ ఆరోపణ కరీంనగర్లో ఉండి చేశాను. కరీంనగర్లో కూడా ఒక టీన్ షెడ్లో 40 ఓట్లు నమోదై ఉన్నాయి.
నేను ఆనాడు ఆ పేపర్స్ చూపించినాను. బండి సంజయ్ గారు దీనికి జవాబు చెప్పాలని చెప్పినాను. ఇంతవరకు స్పందన లేదు. ఇప్పుడు ఇందాక జూబ్లీహిల్స్లో ఖాళీద్ గారు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఓటు అంశం 3 చోట్ల అది ఓటు నామోదై ఉంది. 3 డిఫరెంట్ పేర్లతో తండ్రి పేరు మార్చి తన పేరు తారుమారు చేసుకొని ఈ రకంగా ఓటు చోరీ పాల్పడినాడు. కాబట్టే ఈటల రాజేందర్ గారు 3 లక్షల మెజారిటీ వచ్చిందంటే దీంట్లో గోల్మాల్ జరిగింది. దాంట్లో ఏం అనుమానం లేదు. ఓష్ని పూసుకున్న గంత మాట అన్నవేంది సారు? ఇది షిల్కి పెద్ద గాలి దుమారమే అవుతుంది పోన్రి. మరి అంతే కదా, తెలంగాణలో కూడా ఓట్ చోరీ జరిగింది. అట్లా జరగకపోతే బండి సంజయ్ అసలు గెలిచేటోడైనా? ఈటల రాజేందర్కు 3 లక్షల మెజారిటీ ఎట్లా వస్తుంది అనబట్టిండు. అంత బహిరంగంగా మాట్లాడితే ఇంకేముంది, ముందు బీజేపీ వాళ్ళ మాటల దారి గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది కావచ్చు. సుశరానిలా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లనే ఇంకెన్ని ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు.